ఆర్యమాల 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 అమ్మో ముసలివాణ్ణి లొచ్చు పెడతారేమిరా చేతులెట్టానురా బంధించండి చూస్తారే కానివ్వండి ఓరి దుర్మార్గుడా ముసలివాణ్ణి ఏమిరా ఎందుకురా ఈ గోల్లో వేసి కట్టే కుయికి ఏమన్నా పడుకో మరి గుడ్ల అప్పగించి చూస్తావే కానీ ఇవ్వరా మేమే దూరుతామురా ఇప్పుడు జాగ్రత్తగా మూతి బిగించుకో ఆర్యమాలట ఆర్యమాల వస్తాడు చూస్తా కట్టు వరి కుంక మహారాజా మన తోటలో దుర్సుగా ప్రవర్తించు అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు కనకదుర్గా పలుకు 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 జగదంబ పలుకు యోగకాలం వత్తది రాజా యోగ్యకాలం వత్తది మా రాజా నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావు చూడు మా రాజా ఏమంటాడు ఈ గంటడు ఏమంటాడు బాటల పోయేవాడిని కొట్టొచ్చి మూటి కట్టుకొచ్చి ఎట్టొచ్చినవని అడుగుతుంటాడు మా రాజా ఎట్టొచ్చినవని అడుగుతుంటాడు కాదు మహారాజా పట్టుపడ్డప్పుడు వీడి రూపంలో లేడు మూటలో ఉండే మాట మార్చుకున్నాడు రూపం కూడా మార్చుకున్నాడు కావాలంటే కావలి వాళ్ళని అడగండి కళ్ళ ఆడుతుంటాడు కపటం ఆడుతున్నాడు కన్ను నిన్ను కానక మిడిసి పడుతున్నాడు మా రాజా మిడిసి పడుతున్నాడు ఎవరు ఇది రాజ్యసభ జాగ్రత్త గురుదేవా ఏమిటి గగ్గోలు అదే నాకు విచిత్రంగా ఉంది విచారించి చూస్తాను రే బుడబుక్కలబ్బి దొరా దొరా నీదేవురు ఊరు దొరా ఉత్తరాల పశ్చిమాన వచ్చిపోయే దారిలోన పక్కనున్న కోయగూడెం ఆ పక్కనున్న బోయగూడెం నామాల ధర రే నువ్వు నిజంగా బుడబుక్కల వాడివి అయితే నిదర్శనంగా ఏదైనా జోస్యం చెప్పగలవా ఓ చెప్పగలను లక్షగా చెప్పగలను చెప్పింది ఇనుకున్న తర్వాత దొడ్డ దొరలు కట్టిడిసిన పట్టుబట్ట బహుమానం ఇప్పించాల మా రాజా అంబ పలుకు జగదంబ పలుకు చారువారి పలుకు రాజుగారి ముద్దు బిడ్డను పచ్చి కోయవాడొకడు పట్టుకుపోతాడు మా రాజా కోయవాడొకడు పట్టుకుపోతాడు మా రాజా ఆనాడు దైవజ్ఞులు చెప్పినది ఈనాడు దారి తప్పి వచ్చిన వీడు చెప్పినది చూస్తే నాకేదో ఆందోళనగా ఉంది మహారాజా వీడు బొంకు నేర్చినవాడు జంకు నెరుగునివాడు తగు పెట్టేవాడు తలను మార్చేవాడు జేలిన వారు మచ్చిలేని మాటలకు శైవొగ్గకూడదు మా రాజా అంబపలకు అబద్ధం కాదు కావాలంటే దుష్టాంతరం చూపిస్తా ఇవేళ అర్ధరాత్రి నీ పట్టపు తేనుకు కట్టుదంచుకుపోతుంది కావాలంటే చూడు నా రాజా కావాలంటే చూడు నా రాజా మహారాజా మహారాజా వీడు తప్పు
మాటమారాలు తెలిసిన తంత్రగాడు. వీడే మన భద్రగజాన్ని పట్టుకుపోయినా పట్టుకుపోగలడు. కనుక రేపు పొద్దున వరకు వీడిని చెరసాలలో ఉంచడానికి, వీడిని ఎరుగులు కావిరి కాయడానికి నాకు అనుమతిని చిత్తగించాలి. సరే సేనాని, అలాగే కానీ. ఆరవల్లి ఆరవల్లో ఆరవల్లి ఆరవల్లో ఆపదొచ్చిందో ఆపదొచ్చిందో ఆపదా? తమ్ముడు ఆర్యమాలను చూడ్డానికి ఇక్కడి నుంచి వెళ్ళాడుగా. అవును. ఇప్పుడు చేతికి సంఖ్యలు తగిలించుకుని చిసాల్లో రాసవిందులు ఆరగిస్తున్నాడు ఆరవల్లి. అదేమిటి? కావాలంటే రూపు మార్చుకోగలిగిన వాడు చెరసాల్లో ఎలా పడ్డాడు? అదే నేను ఆలోచిస్తున్నా. ఏం బెడద వచ్చిందో ఏమో. ఆరవల్లి ఎలాగైనా వెళ్ళి తమ్ముడిని రక్షించాలో. తమ్ముడు ఆర్యమాలను చూడ్డానికి ఇక్కడి నుంచి వెళ్ళాడుగా. అవును. ఇప్పుడు చేతికి సంఖ్యలు తగిలించుకుని చిసాల్లో రాసవిందులు ఆరగిస్తున్నాడు ఆరవల్లి. అదేమిటి? కావాలంటే రూపు మార్చుకోగలిగిన వాడు చెరసాల్లో ఎలా పడ్డాడు? అదే నేను ఆలోచిస్తున్నా. ఏం బెడద వచ్చిందో ఏమో. ఆరవల్లి ఎలాగైనా వెళ్ళి తమ్ముడిని రక్షించాలో. ఏరా, గుర్తుని గట్టిగా కట్టించావా? ఏం లాగిన కట్టు వీడ్రావు. చెరసాల్లో ఉన్నవాడిని కూడా ఇక్కడికి తెచ్చి బంధించామన్నానుగా. ఏడి మనం అనుకో వస్తువులా మహంకారమ్మ పలుకు మిడిసి పలుకురా గండ. అమ్మ పలుకు అబద్ధం కాదు, నిజమై తీరుతుంది. చూద్దామని అమ్మ పలుకు జగదమ్మ పలుకు నిజమై తీరుతుంది, అబద్ధం కాదు. పట్ట పుట్టేడు కట్టు తెంచుకొని కాలు రాకుండా పోతుందట. ఇంకెలా పోతుందో చూస్తా. ఎవరా ఏమిట్రా? వీళ్ళెవరు? వీళ్ళ అబ్బో చాలా అఖండులండి. కోరుకున్న దాన్ని దేనైనా గుప్పిట్లోకి తెప్పించగల కొండ జాతి చెంకి తెగురా. ఇప్పుడు అందులో ఇక్కడ ఎందుకేమిటి? మన రాజకుమారిని రప్పిద్దాం. నిజంగానా? ఏ చెంచు రప్పించు. రప్పిస్తాం దొర్రా, పెళ్లికి ఒప్పిస్తాం. ఒక ఆడదాన్యనే మాట ఏమిటి? ముంజేతిలో మోక్షం చూపిస్తాం, అరచేతిలో స్వర్గం చూపిస్తాం. చూడు దొర్రా, ఇక్కడ చూడు దొర్రా, చూడు సూటిగా చూడు దొర్రా. కళ్ళు పెద్దవి చేసుకుని కలశం తుడి చేసుకుని సూటిగా చూడు దొర్రా. కన్ను చెదరకూడదు, గుండె బెదరకూడదు, కాళ్ళు గదపకూడదు, నోరు మెదపకూడదు. దొర్రా, నీ పెళ్లికి ఈ సింగడిని పిలిచి పప్పన్నం పెట్టించు దొర్రా. చూడు దొర్రా, దొర్రా. ఏది? అదిగో కనపడదే? కనపడుతుంది దొర్రా, కనపడుతుంది. కనపడుతుంది. కాదు దొర్రా. పట్టుకోండి పట్టుకోండి, పట్టించండి. ఆ చెరసాల్లో ఉన్న వాడిని తప్పించడానికి చేసిన తంత్రమా ఇది? వీళ్ళని కూడా వాడితో పాటు బంధించండి. తీసుకోండి. ఎలా ఉందంటారు మన ప్రతిభ? భగ్గుమనంటే ఉంది. భగవాన్ లోపలికి పట్టుకొచ్చి ఇంకా ప్రతాపాలు కొడతావేమిరా? మనం పట్టుకు రాకపోతే మీరు పట్టుకోగలిగేవారేనా? అది నిజమే. తొందరపడ్డారు చిన్న. తలుచుకుంటే నేను మాత్రం రూపు మార్చి బయటపడలేను. మహారాజు గారితో చెప్పినట్టు అర్ధరాత్రి వేళ పట్టపు తేనికతో బయటపడదాం అనుకున్నా. ఈ లోపలే తెలివి తక్కువగా మేము ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాం.